ప్రాన్ బాల్చావ్ అండి. ప్రాన్ బాల్చావ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ప్రాన్స్ పావు కేజీ, ఎండు మిరపకాయలు నానబెట్టినవి 1 కప్పు, మిరియాలు 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క, లవంగాలు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, సోంపు 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం పావు కప్పు, కరివేపాకు కొద్దిగా. ఓకే, సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా కుకింగ్ ప్రాసెస్ టైం టేకింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రాన్స్ మనకి ఇది గోవన్ స్టైల్ అండి. దీంట్లో మనకి గోవన్ తాలూకు మసాలా ఏదైతే ఉంటుందో బాల్చావ్ మసాలా, ఇది మనం సెపరేట్గా చేసుకోవాలి. సో కొంచెం డబుల్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. కాకపోతే పర్ఫెక్ట్గా సేమ్ స్టెప్స్ ఫాలో అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా మనం దీనికోసమని ఈ గోవన్ మసాలా ఏదైతే ఉందో మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసమని మనం ఎండు మిరపకాయలు యాక్చువల్గా నానబెట్టాలండి. సో ఎండు మిరపకాయలు నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా నానబెట్టిన ఎండు మిరపకాయలని తీసుకుంటున్నాను. సో ఎంతసేపు నానబెట్టారు? ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఓకే, అలాగే దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు, ఈ ఎండుమిరపకాయల్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. అలాగే నిమ్మరసంలో సబ్స్టిట్యూట్గా మనం వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు కోసం నేను ఇక్కడ నిమ్మరసాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వేస్తున్నాను దీంట్లో. అలాగే మిరియాలు, ఈ మిరియాలను కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. మిరియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, వీటితో పాటు అల్లం కూడా చిన్న ముక్కని మనం దీంట్లో వేసుకోవాలి. సో అల్లం కూడా వేస్తున్నా. సో లవంగాలు కూడా వేసుకోవాలి. లవంగాలు వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా దీంట్లో వేస్తామండి. సో ఇదేంటంటే మనకి నిమ్మరసం తాలూకు పులుపు, స్వీట్నెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి స్పైసెస్కి. సో చిన్న బెల్లం ముక్కను కూడా మనం దీంట్లోనే వేస్తాం. అలాగే దీంట్లో ఇంకొంచెం ఆ మసాలా తాలూకు ఫ్లేవర్ కోసం లవంగాలు కూడా దీంట్లో యాడ్ అవుతాయండి. సో లవంగాలను కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ప్యాన్ కూడా వేడెక్కుతుంది. ఓకే, ఈలోగా మనం పేస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. సో మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ప్యాన్ కూడా వేడెక్కింది. మనం దీంట్లో నూనె వేసుకుందాం అండి. సో నూనె వేస్తున్నాను. ఈ ప్రాన్ బాల్చావ్ గోవన్ స్టైల్లో మనం చేస్తున్నాం. నూనె వేసాక నూనె చక్కగా ఇలా మరిగింది కదా, దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు పేస్ట్లో కూడా వేసాం. అయినప్పటికీ ఇక్కడ కూడా మళ్ళీ ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో ఈ వెల్లుల్లి ముక్కలతో మంచి టేస్ట్ అయితే మనకి ఈ ప్రాన్ బాల్చావ్కి వస్తుంది. సో ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అందరికీ ఇష్టం అన్నమాట. సో ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు ఫ్లేవర్స్. అలాగే అల్లం కూడా వేసాం. అయినప్పటికీ ఇలా సన్నగా కట్ చేసి జూలియన్స్ లా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా మనం దీంట్లో వేస్తాం. సో ఈ అల్లం ముక్కలను కూడా నేను దీంట్లో వేస్తున్నాను. ఒకసారి మంచిగా స్టర్ చేసుకుందాం. ఓకే, సో వెల్లుల్లి అలాగే అల్లం వేగుతుంది. దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేస్తాం ఈ ప్రాన్ బాల్చావ్ కోసం అని. సో చాలా సన్నగా తరిగారు కదా ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు, అల్లం అలాగే వెల్లుల్లి ఇవన్నీ కలిపి మనకి చక్కగా ఇలా వేగాలి. సో వేగేటప్పుడు మనకి ఆ మంచి అరోమా అనేది వస్తుంది మనకి అల్లం వెల్లుల్లితో పాటు. ఓకే, దీంట్లో మనం డైరెక్ట్గానే ఈ ప్రాన్స్ని మనం యాడ్ చేస్తాం. సో ఈ అల్లం వెల్లుల్లిలో ఈ ప్రాన్స్ని మనం వేసుకుంటాం. ఒక్కొక్కటి ఇలా వేసేద్దాం. సో నూనెలో మనం ఈ అల్లం వెల్లుల్లి పాటు ఈ ప్రాన్స్ని వేసాం. సో కొద్దిగా ఇది వేగాక మనం ఏం చేస్తామంటే దీంట్లో మసాలాలు యాడ్ చేస్తూ మసాలాలతో పాటు ఈ పేస్ట్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలా ప్రాన్స్ చక్కగా నూనెలో చక్కగా రోస్ట్ అయిపోతూ ఉంటాయి ఇమీడియట్గానే. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఇలా ప్రాన్స్ వేగుతున్నాయి కదా, దీంట్లో మనం కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. సో చక్కగా ఇలా టర్న్ చేసుకుందాం అన్ని రెండు వైపులా. ఓకే, సో ఈ విధంగా ఇలా అన్నీ టర్న్ చేసుకొని ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మిగిలిన స్పైసెస్
వేయాలి. సో ముందుగా పసుపు వేసుకుంటాం. పసుపు అలాగే ఎండుమిరపకాయలు వేసాం, అయినప్పటికీ కూడా దీనికి కారం అంతా కొంచెం పడుతుంది. సో కారం వేస్తున్నాను. పసుపు కారం అలాగే మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నా. సో మనకి ఉప్పు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. ఓకే. సో 2 మసాలాస్ యాడ్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇలా ఒకటి, తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో గోవాన్ స్టైల్లో ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ విధంగా ఇలా మంచిగా మసాలాలు వేగుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకొని దీన్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తుంటే కొద్దిగా మనం సేవ్ చేసుకొని వేరే ఏదైనా సీ ఫుడ్ ఐటమ్స్లో ఈ మసాలాలు మనం యూస్ చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా కొద్దిగా ఎక్కువ మసాలానే వేసుకుంటాం కదా పేస్ట్. కాకపోతే కారం అయితే ఇది ఉంటుందండి, మరీ అంత ఎక్కువ కారం తిన్న వాళ్ళకైతే ఇది మాత్రం చాలా మంచి ఆప్షన్. ఓకే. సో మనం వెనిగర్ లేదా నిమ్మరసం వేసి దాన్ని బ్యాలెన్స్ చేసినప్పటికీ ఇది స్పైసీ అయితే వస్తుంది, స్పైసీగానే ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఇలా మంచిగా అలా ప్రాన్ బాల్చావ్ కోసమని మనం ఈ మసాలాలు అలాగే రొయ్యలు అన్నీ కలిపి కుక్ అవుతున్నాయి. దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు కూడా అలా అడిషనల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ కరివేపాకు వేద్దాం. ఈ కరివేపాకు వేసాక మనకి స్పైసెస్ ఆల్మోస్ట్ అన్నీ యాడ్ అయ్యాయండి. కాకపోతే ఈ స్పైసెస్తో పాటు రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా ఉడకాలి, మనకి మంచిగా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మూత పెడదామండి. మూత పెట్టి మనం ఈ ప్రాన్ బాల్చావ్ పూర్తిగా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు, అంటే మరొక 5 నిమిషాలు పడుతుంది మనకి, వెయిట్ చేద్దాం కాసేపు. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి షెఫ్ని అడిగేద్దాం. షెఫ్, ఇందాక మనం పేస్ట్ ఫామ్ చేసాం కదా, అది పౌడర్ ఫామ్లో కూడా చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చా? సో పౌడర్ ఫామ్లో చేయాలంటే మనం ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, దానిలో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అల్లం అని లేకపోతే వెల్లుల్లి, వీటిని మనం పౌడర్లో తీసుకోవాలి. అంటే డ్రై జింజర్ పౌడర్ లేకపోతే గార్లిక్ పౌడర్ డ్రై తీసుకొని పౌడర్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రెష్నెస్లో వచ్చిన ఫ్లేవర్స్ అనేవి మనకి డ్రై రాదు యాక్చువల్గా. ఓకే. సో దీనికి ఈ పర్టికులర్ డిష్కి అయితే మాత్రం ఇదే పద్ధతిలో మనం చేసుకోవాలి. ఈ బాల్చావ్ మసాలా చేసుకొని వెట్గా, అంటే మనం ఫ్రెష్ పేస్ట్ చేసుకొని చేస్తేనే మనకి ఆ అరోమా అనేది అండ్ ఫ్లేవర్స్ బాగా వస్తాయి అన్నమాట దాంతో. చూద్దామండి. సో మంచి కలర్ఫుల్గా మనకి కనిపిస్తున్నాయి. ఈ రొయ్యలు కూడా బాగా ఉడికాయి. సో గోవాకి వెళ్ళకుండానే గోవాన్ స్టైల్ రెసిపీస్ అయితే చేసుకుంటున్నాం. సో మనకి యాక్చువల్గా ఎక్కువగా గోవాలో యాక్చువల్గా అంటే మనకి పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ డిషెస్ ఎక్కువ ఉంటాయి. సో పోర్చుగీస్ ఫ్లేవర్స్ కూడా కొన్ని యాడ్ అవుతుంటాయి. ఓకే. సో ఇవి మిక్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా దీంట్లో. మన ఇండియన్ స్పైసెస్, ఇండియన్ ఫ్లేవర్స్ అలాగే పోర్చుగీస్ రెండు మిక్స్ అయ్యి మనకి గోవా కుజిన్లో ఎక్కువ వస్తుంటాయి. ఓకే. మనకి ఈ ప్రాన్ బాల్చావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఘాటు కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్గా ఫ్లేవర్. యా. సో ఈ మనకి ప్రాన్ బాల్చావ్లో అంటే మనం మిక్స్ ఇంగ్రీడియంట్స్ వేసామండి. సో స్పైసెస్ అలాగే స్పైసెస్తో పాటు ఐ మీన్ టాంజినెస్, ఈవెన్ స్వీట్నెస్, ఎవ్రీథింగ్ మిక్స్ అయిందండి. సో మంచి స్టార్టర్ అని చెప్పవచ్చు ఇది, ఈ ప్రాన్ బాల్చావ్ని. సో దీంట్లో మనం గ్రేవీలా కావాలనుకుంటే వీ కెన్ యాడ్, అంటే టమాటాలు కూడా యాడ్ చేసి గ్రేవీలా కూడా చేయొచ్చు, వాటర్ యాడ్ చేస్తూ. సో సేమ్ ప్రాసెస్లోనే చేయొచ్చు, కాకపోతే చిన్న వేరియంట్స్ అనమాట. గ్రేవీ కావాలన్నప్పుడు మనం మనకి మాయిశ్చర్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ప్రాన్స్ బాల్చావ్కి కావలసిన పదార్థాలు: ప్రాన్స్ పావు కేజీ, ఎండుమిరపకాయలు 1 కప్పు, మిరియాలు 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క, లవంగాలు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, సోంపు 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం పావు కప్పు, కరివేపాకు కొద్దిగా. ప్రాన్స్ బాల్చావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, సోంపు, చిన్న అల్లం ముక్క, బెల్లం, లవంగాలు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత రొయ్యలు వేసి కలుపుకోవాలి. పసుపు,
రుచికి సరిపడా కారం, ఉప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకొని కరివేపాకు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. రొయ్యలు ఉడికాక స్టవ్ ఆపి సర్వ్ చేసుకుంటే గోవాన్ స్టైల్ ప్రాన్స్ బాల్చావ్ రెడీ.